రాష్ట్రంలోని 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా శాసనమండలిలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపిఐ సభ్యుడు చంద్రశేఖరరావు అగ్రిగోల్డ్ సమస్యను ప్రస్తావించారు. సమస్యపై స్పందించిన ముఖ్యమంత్రి విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. కోర్టు అనుమతుల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేసి బాధితులకు పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం కారణంగా పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని భాజపా సభ్యుడు సోము వీర్రాజు ప్రస్తావించారు. కొత్త మద్యం పాలసీతో అలాంటి అక్రమార్కులను అడ్డుకుంటామని సీఎం సమాధానమిచ్చారు. అగ్రిగోల్డ్ కూడా ఒక వారసత్వ సమస్య. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. పర్సనల్గా ఎందుకంటే ఆ దశ ఎక్కువ నెంబరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా చిట్ ఫండ్స్ ఇదే మరి జరిగాయి. ఓసారి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న దశ, ఓసారి ఎక్కువ ఆశపడతా ఉంటాం. ఊరికే డబ్బులు ఇస్తారని చాలా మంది మోసం చేస్తున్నారు. పేదవాడు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తుందేమో, సైట్ వస్తుందేమో, ఇంకోటి వస్తుందేమో అని ఆశపడి ఇలాంటి తప్పుడు వ్యక్తులు నమ్ముతున్నారు. అది బాధేస్తుంది. ఏది ఏమైనా కూడా దానిపైన శ్రద్ధ పెడతాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవడైనా ఫ్రాడ్ చేస్తే మళ్ళీ వాడు ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేసి ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి పనిచేస్తే తిరిగి అలాంటి వాళ్ళు ఎక్కడైనా తప్పుడు పని చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దోషుల్ని వదిలిపెట్టే సమస్య లేదు. 100% మీకు అష్యూరెన్స్ ఇస్తాను. ఈ సభలో వాళ్ళది వడ్డీతో సహా మొత్తం ఆస్తులమ్మి ప్రతి ఒక్కరికి ఎంత వీలైతే అంత రికవర్ చేసి పేదవాడికి ఇస్తారని చెప్పి కూడా, షేర్ హోల్డర్స్కి ఇస్తారని చెప్పి కూడా హామీ ఇస్తున్నా.